పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. అందులో భాగంగా ఈరోజు విభూతి ఎప్పుడు ధరిస్తూ ఉంటాం కదా. మహాశివునికి భస్మం అంటే మహాప్రీతికరం. భస్మం జ్ఞానానికి సంకేతం. మన పురాణాలన్నీ చెప్పే విషయం ఇదే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్మృత్యు యమామృతాత్. దోసతీగ నుంచి కాయ సులువుగా వేరుపడ్డట్టు మృత్యువనే బంధనం నుంచి నన్ను విడిపించడానికి, కీర్తి సౌభాగ్యాలు పొందడానికి త్రినేత్రుణ్ణి పూజిస్తున్నాను అన్న భావం దీనికి. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ భస్మధారణ చెయ్యాలి. అలాగే ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత ఈ 5 ముఖాలు కలిగినటువంటి శివునికి నమస్కరిస్తున్నాను అనే భావంతో మంత్రంతో భస్మాన్ని ధరించవచ్చు అని చెప్పి శాస్త్రవచనం. అయితే భస్మధారణ వేదం నుంచి స్వీకరించబడినటువంటి సంప్రదాయమే. విభూతి రేఖల్లో పైది మధ్యవేలితో, కిందిది అనామికతో, ఎడమ నుంచి కుడికి, మధ్యరేఖను బొటనవేలితో కుడి నుంచి ఎడమకు పెట్టుకోవాలి కదా. భస్మం శివుడు ఇచ్చిన ఐశ్వర్యంగా, జ్ఞానంగా భావిస్తూ ఉంటారు. అయితే దీని కథ ఏమిటి అంటే, పూర్వం క్రౌంచారణ్యంలో వామదేవుడు అనేటువంటి ఋషి ఉండేవాడు. ఆయన సాక్షాత్తు శివస్వరూపుడు. అది తెలియని ఒక బ్రహ్మరాక్షసుడు అతన్ని తినేయాలి అని చెప్పి దగ్గరకు వెళతాడు. వామదేవుడు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. రాక్షసుడు వామదేవుని అలా తాకగా ఆయన శరీరం మీది విభూతి అంటి అతనిలో ఉన్నటువంటి క్రౌర్యం నశించిపోతుంది. దాంతో కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. అతనికి తన పూర్వజన్మల జ్ఞానం కూడా కలుగుతుంది. మహాత్ముని స్పర్శ వల్ల లభించినటువంటి విభూతి అంత శ్రేష్టమైంది. దానివల్ల అతడు సద్గతులు పొందాడు. షిరిడీ సాయినాథుడు కూడా ఊది ప్రసాదాన్ని ఇచ్చేవారు. విభూతి విశిష్టతను గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే సనత్కుమారునికి బోధించడం జరిగింది. స్నానానంతరం భస్మధారణతోనే శుద్ధి పూర్తవుతుంది. విభూతే వ్రత నియమాలకు అర్హత. తాపసులకు భస్మధారణ తప్పనిసరి నియమం. విభూతి ధరిస్తే మహాపాపాలు హరిస్తాయి. సర్వజీవులకు రక్షగా నిలుస్తుంది. విభూతి ధారణ మంగళప్రదాయకం. ధరించిన వారికి పవిత్రతను ఇస్తుంది. అందరికీ ఫలదాయకం. మచ్చుకి మనం కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం. నిజానికి భస్మధారణ ఫలం అపారమని చెప్పుకోవాలి. రేడియో సిటీ పాడ్కాస్ట్.